Hi students, good morning. I am Nabi. ఇక్కడ మన నాగార్జున స్కూల్లో ఇంగ్లీష్ లెక్చరర్గా మీకు అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. ఇవాళ మనం ఇంగ్లీష్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ప్రస్తుతానికి నా ఇంట్రడక్షన్ అయింది కదా, ఇంగ్లీషు లెసన్ ఏంటి, ఇంగ్లీషు ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ ఒకసారి సింపుల్గా మాట్లాడుకుందాం. మనకి మార్కెట్లో ఇంగ్లీష్ టెక్స్ట్ దొరుకుతుంది. మీరు టెక్స్ట్ కనుక కొనుక్కోకపోతే కొనుక్కోండి. దిస్ ఈజ్ ద న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్. దీంట్లో ఏంటంటే మనకి ప్రోజ్ వచ్చేసి ప్రోజ్లో 5 లెసన్స్ ఉంటాయి. మనకి 3 పార్ట్లుగా ఉంటుంది అనమాట. ఒకటి ప్రోజు, ప్రోజ్, సెకండ్ పోయిటరీ, అండ్ థర్డ్ ఈజ్ నాన్ డీటెయిల్డ్. From prose, poetry, non-detailed, there are 40 marks in the question paper, and another 60 marks for grammar. Grammar కూడా ఫస్ట్ ఇయర్ అంతా మీకు కష్టంగా ఉండదు. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ గ్రామర్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరు కూడా ఎలా ఉంటుందో ఏంటో, ఇంగ్లీష్ ఏంటో మీరు భయపడక్కర్లేదు. కొంచెం బాగా డల్గా చదువుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా పాస్ అయ్యేటట్టు టిప్స్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను. ఈ అందాక మనకి ఈ వీడియో క్లాస్ జరిగేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కొని ఎప్పుడన్నా నేను టెక్స్ట్ బుక్లో లెసన్స్ చెప్తున్నప్పుడు మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇక గ్రామర్ కూడా లక్కీగా మనకి 15 రోజుల్లో ఆగస్టు 16వ తారీఖున కాలేజీలో ఓపెన్ చేస్తారని తెలుసుకున్నాను. ఒకవేళ అది వచ్చేస్తే పర్వాలేదు, లేదంటే గ్రామర్ కూడా వీడియో క్లాస్ ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనకి ప్రోజ్ వచ్చేసి చూపిస్తున్నాను. 5 లెసన్స్ ప్రోజ్ నుంచి ఉంటాయి, 5 లెసన్స్ పోయిటరీ నుంచి ఉంటాయి. నాన్ డీటెయిల్ కూడా ఉంటుంది. అది ఒక నాన్ డీటెయిల్ అంటే దాంట్లోనే ఉంది కదా, డీటెయిల్గా చెప్పడం అవసరం లేదు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పారాగ్రాఫ్ లాగా, ఒక ఎస్సే లాగా మీరు తయారు చేసుకుని నేను తయారు చేసిస్తాను. అవి చదువుకుంటే మీకు 8 మార్క్స్ వస్తాయి అన్నమాట దాంట్లో నుంచి. ఈ ప్రోజ్ చూడండి, ఇప్పుడు నేను రాశాను ఆఫ్ స్టడీస్. ఏంటంటే ప్రోజ్ లెసన్స్ పేరు ఆఫ్ స్టడీస్ రాసిన ఫ్రాన్సిస్ బ్యాకన్. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ స్వామి వివేకానంద రాశారు. జేసి బోస్ అనే లెసన్ ఏమో రిటన్ బై ఆడస్ హక్స్లీ. అండ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. ద లర్నింగ్ ఫిఫ్త్ వన్, లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, which is written by N.R. Narayan. Thus, there are 5 poems in poetry also. Those are On His Having Arrived at the Age of 23, written by John Milton. The Tables Turned, written by William Wordsworth. The Beatles, Henry Wordsworth, Longfellow. Any Woman, Katharine Etienne. A Challenge to Fate by Sarojini Naidu. ఇలాగా 5 లెసన్స్, ప్రోజ్ నుంచి 5 లెసన్స్, పోయిటరీ నుంచి 5 లెసన్స్ ఉన్నాయి. అలాగే నాన్ డీటెయిల్డ్లో ఏమున్నాయంటే మనకి కొన్ని క్యారెక్టర్స్ తోటి అబౌట్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అని ఒక లెసన్ ఉందన్నమాట. దీని నుంచి 8 మార్క్స్. అండ్ ఫ్రమ్ ప్రోజ్ దేర్ విల్ బి 8 మార్క్స్. 8 మార్క్స్ మీన్స్ ఫ్రమ్ annotations, 2 annotations will be there. In an exam pattern we will get 4 annotations from prose, 4 annotations from poetry. We have to answer 2 annotations out of 4 from prose and 2 annotations out of 4 from poetry. 2 into 4 8, 2 into 4 8, 8 plus 8 16. And prose లో కూడా నా క్వశ్చన్స్ ఇస్తారు. అది కూడా 2 4 8 2 4 8 8 8 16. అంటే టోటల్గా మీకు ప్రోజ్ నుంచి 16 మార్క్స్, పోయిటరీ నుంచి 16 మార్క్స్, నాన్ డీటెయిల్ నుంచి 8 మార్క్స్. సో అన్నీ కలిపి 40 మార్క్స్ అవుతాయి. మిగిలిన 60 మార్క్స్ అన్నీ కూడా గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్లో స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, కాన్వర్సేషన్ ప్రాక్టీస్ ఉంటుంది, లెటర్ రైటింగ్, వర్డ్స్ స్ట్రెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్, the language of advertisements, vocabulary, describing process, note making, CV అంటే curriculum vitae,
కంప్లీటింగ్ ఏ ఫామ్. ఇవన్నీ కలిపి 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పుడు బాగా మీకు డీటెయిల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ ఐ గేవ్ యూ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. And now I am going to start first lesson from prose, that is of studies written by of studies. This lesson written by Francis Bacon. Just I will read about and I will tell you something about the author, then I will go to lesson. Author, who is the author? About the Francis Bacon. Name is Francis Bacon. This is the photo of the author. మీరు దయచేసి త్వరగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా మార్కెట్లో దొరికితే కొనేసుకోండి, క్లాసులు కంటిన్యూగా జరుగుతాయి. అట్లీస్ట్ ఈ లెసన్స్ ముందు మనం ఈ వీడియో క్లాస్ ద్వారా అవగొట్టేసుకున్నాం అనుకోండి, గ్రామర్ కొంచెం ఆ టైంకి ఫిజికల్గా క్లాస్ అటెండ్ అయ్యే టైం వస్తుంది. అప్పుడు గ్రామర్కి ఎదురుకుండా మీరు ఉన్నప్పుడు చెప్తే కొంచెం క్లియర్గా ఉంటుందని నా ఉద్దేశం. సో ఆథర్ ఏంటంటే, సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ వాజ్ ఎ గ్రేట్ ఇంగ్లీష్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్ అండ్ ఎ పైనీర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్. ఫ్రాన్సిస్ బ్యాకన్ ఈ ఇంగ్లీషు ఎస్ఐస్ రాయడంలో అతన్ని ఫాదర్ అని కూడా నేను పితామహుడు అనమాట. ఆయన ఒక ఫస్ట్ సైంటిఫిక్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి కూడా. అంటే ఈజ్ ఎ సైంటిస్ట్, నాట్ ఓన్లీ ఎ రైటర్, ఈజ్ ఎ సైంటిస్ట్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఐ. అతనుకున్న బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఐ. అంటే ఆంగ్ల వ్యాసాలు రాయడంలో పితామహుడు అని ఒక పేరు ఉందన్నమాట దీనికి. ఫ్రాన్సిస్ బ్యాకన్ వాస్ బోర్న్ ఆన్ 27 జనవరి 1561 ఇన్ లండన్. లండన్లో 1561 సంవత్సరంలో జనవరి 22న జన్మించాడు అనమాట. He was the son of Sir Nicholas Bacon, keeper of the Great Seal of Elizabeth I. Bacon studied at Cambridge University and at Gray's Inn and became a member of Parliament in 1584. 1561లో పుట్టాడు, 1584లో ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు అనమాట. అపాయింటెడ్ టు Later, he was appointed as Lord Chancellor, the most powerful position in England. Shortly afterwards, he was charged by Parliament with accepting bribes, which he admitted. He was fined and imprisoned and then banished from court. But the king later pardoned him. He retired to his home at Grahambury in Hertfordshire, where he continued to write. He died in London on 9th April 1626. అంటే 1561లో పుట్టాడమ్మా, 1626లో చనిపోయాడు. మనకి ఈ డేట్స్ కొంచెం ఇంపార్టెంట్. ఈ మిగిలింది నేను చదివాను చూసారా, అది ఇంపార్టెంట్ కాదని నేను చెప్పను, కానీ మన ఎగ్జామ్ ప్యాటర్న్లో రాయడం కోసం ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అవసరం అవుతాయో వాటి ద్వారానే మనం లెసన్ నేర్చుకున్నాం, అవే సరిపోతాయి. ఎందుకంటే ఎంత ఎక్కువ చెప్పినా కానీ మనం ఇంత ఆధార గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం చెప్పక్కర్లేదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పక్కర్లేదు. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, అతను మరణం ఎప్పుడు, అతను ఇన్ విచ్ ఏరియా హీ స్పెషల్. సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఆథర్స్ ఓన్లీ సంథింగ్. ఈజ్ బోర్న్ అండ్ ఈజ్ డెత్ అండ్ వాట్ హీ వాస్ అండ్ వాట్ హీ రోట్ అండ్ వాట్ వాజ్ హిస్ పొజిషన్. అది బెకన్స్ రియల్ ఇంట్రెస్ట్ లైట్ ఇన్ సైన్స్. అతను ఒక సైంటిస్ట్ అన్నది కూడా మనం చెప్పాలన్నమాట. ఎక్కువగా ఇంట్రెస్ట్ వల్ల సైన్స్లోనే ఉండేదంట. ఈజ్ అదర్ పాపులర్ వర్క్స్ ఇన్క్లూడ్ ద న్యూ అట్లాంటిస్. అతను రాసి ఏంటంటే నవల్స్ కాదు, అతని చేత రాయబడినటువంటి ఎస్సైస్ ఏంటంటే ద న్యూ అట్లాంటిస్, విజ్డమ్స్ ఆఫ్ ద ఏన్షియంట్స్ అండ్ ద మోస్ట్ అబౌటబుల్ ఎస్సైస్, first published in 1597 and later published by adding some more essays in 1625. The present essay of studies is taken from his book Essays or Counsels, Civil and Moral. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆఫ్ స్టడీస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ లెసన్?
ఆఫ్ స్టడీస్ ఒకసారి చూడండి అమ్మాయి పోయం ఆఫ్ STUDIES ఆఫ్ స్టడీస్ అనే లెసన్ నేమ్ మీకు తెలియాలి రాసినటువంటి ఆథర్ నేమ్ తెలియాలి ఫ్రాన్సిస్ బ్యాకన్ గుర్తుపెట్టుకోండి ఆఫ్ స్టడీస్ అనేది లెసన్ నేమ్ ఫ్రాన్సిస్ బ్యాకన్ అనేది ఆథర్ నేమ్ అతను పుట్టింది ఎప్పుడమ్మా 1561 జనవరి 22nd జనవరి ఈయన ఎప్పుడు పుట్టాడంటే 1561 లో పుట్టాడు 1626 లో చనిపోయాడు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు అలాగే ఇతని ఫేమస్ పుస్తకాల పేరు ఏంటంటే ఎస్ఎస్ పేరు ఏంటంటే ద న్యూ అట్లాంటిస్ మీకు కనిపిస్తుందో లేదో ద న్యూ అట్లాంటిస్ wisdom of the ancients wisdom of the ancients మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ లెసన్ లో తీసాము ఎస్ఐస్ అనే పెద్ద బుక్ రాశాడు టేకెన్ ఫ్రమ్ ఎస్ఐస్ के వేరే పేరు పెట్టారు ఇంకోటి ఆ కౌన్సిల్స్ సివిల్ అండ్ మోరల్ అని పెట్టారు అన్నమాట సో ఐ యామ్ గోయింగ్ టు రీడ్ ద లెసన్ ఫస్ట్ యు లిసన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ How many of you have the habit of reading books? How many of you have the habit of reading books? మీలో ఎంతమందికి పుస్తకాలు చదవడం అలవాటు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఉంది దీంట్లో అంటే మనకి ఫస్ట్ ఇయర్లో మీరు చదివి ఉంటారు ఇంగ్లీష్ ఇలాగా క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతుంది సో ఆఫ్ స్టడీస్ అనేది ఆ లెసన్ నేమ్ ఇట్ రివీల్స్ అస్ something about the books, you know, books and reading, and about the question. First question also, what this question is telling us: how many of you have the habit of reading books? So totally, I came to understand thus that this lesson gives us something about some information about reading books and the habit of reading books. What are the uses of reading books? And what are the disadvantages of reading books? And how can we approach to read the books? And what we have to learn from the books reading? Understand? These points we will come to know through this lesson. Okay? Studies serve for delight, for ornament, and for ability. As per the Bacon, studies serve for delight means pleasure, for ornament and for ability. Their chief use for delight is in privateness and retiring. For ornament is in discourse, and for ability is in the judgment and disposition of business. దీనికి ఏంటంటే మీనింగ్ ఏం చెప్తున్నాడంటే Bacon explains in this essay, Bacon explains that there are three uses of studies. Firstly, studies gives us delight in our leisure time. First ఏంటమ్మా study gives us delight and pleasure in our leisure time and in privacy. కొన్ని పుస్తకాలంట మనం తెలుగులో ఈ స్టడీస్ని ఏమంటారంటే అధ్యయనాలు అంటారు. ఏమంటారు తెలుగులో? అధ్యయనాలు. ఆఫ్ స్టడీస్ అనేది తెలుగులో చెప్పాలంటే మీకు దాని యొక్క అర్థం అధ్యయనాలు. అధ్యయనాల వల్ల మనకు ఉపయోగం ఏంటి?
ఎలాంటి అధ్యయనాలు మనం అధ్యయనం చేయాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి. మనకి చూడండి, ఒక్కోసారి నిద్ర రాకపోతే చెప్పే టిప్స్లో ఏదైనా పడుకొని పుస్తకం చదువుతూ ఉండండి, ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుందని చెప్తూ ఉంటాం. అంటే నిద్రపోవడానికి చదవాలి. అలాంటివి మాత్రం త్వరగా బుర్రలోకి ఎక్కేస్తాయి మనకి. ఏంటంటే అది ఒక నిద్రపోవడానికి ఒక టిప్పు. ఏదో వేడి నీళ్ళు తాగడం, వేడి పాలు తాగితే నిద్ర వస్తున్నాం, అలాగే పడుకుని అలా పుస్తకం చూస్తూ కాన్సన్ట్రేటెడ్గా చదువుతూ పోతే అలా పుస్తకం అదే వారిపోతే అలాగే పడుకుని పోతాం. సో అదొకటి. జనరల్గా చాలామంది అమ్మ పుస్తక ప్రియులు ఉంటారు. వాళ్ళు పుస్తకం చదవకపోతే ఉండలేదు. చాలామంది నవల్స్ చదువుతుంటారు, పేపర్ రీడింగ్. మన స్టూడెంట్స్లో చాలామంది ఉంటారు. అంటే చదువు ఎగ్గొట్టి ఏదో తిరుగుదాం అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళకు కూడా తప్పదు, వాళ్ళు చదువుతుంటారు. ఏదోటి వాళ్ళకు అవసరమైనవి కూడా చదువుతూ ఉంటారు. ఏదోటి అధ్యయనం చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం అన్నమాట. అయితే దేర్ ఆర్ 3 types ఆఫ్ రీడింగ్ అనమాట. ఇందులో ఎలా ఉందన్నమాట, ఈ అధ్యయనాలు 3 రకాలుగా ఉన్నాయంటున్నారు అనమాట. అవేంటి? ఫస్ట్లీ దేర్ ఆర్ 3 uses ఆఫ్ స్టడీస్. ఫస్ట్లీ స్టడీస్ గివ్స్ us delight in our leisure time and in privacy. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు చదువుకునేది, అలాగే మన ఆనందం కోసం మనం చదువుకునేది ఒక అధ్యయనం అన్నమాట, విశ్రాంతి సమయం. అవేంటి? మనకి ఆనందాన్ని ఇస్తాయన్నమాట. సెకండ్లీ రీడింగ్ హెల్ప్స్ us to speak and communicate with people more efficiently. రీడింగ్ ఏం చేస్తుందమ్మా? ఇట్ హెల్ప్స్ us to communicate with other people most efficiently. అంటే మనం ఆ పఠనం రెండో టైప్ ఏంటమ్మా, మనం ఇతరులతోటి సమర్థవంతంగా మాట్లాడడానికి పనిచేస్తుంది అనమాట. అంటే కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఇతరులతో మాట్లాడడం తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం ఇతరులతో ఎలా చర్చించాలో మనకి నోట్లో కొంతమంది మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటారు, మాట్లాడడం రాక ఒకటి, అలాగే ఏం మాట్లాడాలో తెలియకోటి. కొంతమంది కావాలని సైలెంట్గా ఉంటారు. కానీ కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఏం చెప్పాడు? ఫస్ట్లీ వీ కెన్ గెట్ ప్లెజర్ త్రూ దట్ బుక్స్. దట్ బుక్స్ ఇన్ ప్రైవసీ ఓన్లీ. అది లోన్లీనెస్ అంటే ఎలోన్గా ఉన్నప్పుడు మనం చదువుకోవడానికి ఉపయోగపడితే అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి అనమాట. అవేంటో మీకు బాగా తెలుసు. సెకండ్లీ సమ్ బుక్స్ ఆర్ యూస్ఫుల్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ ఇస్ మోస్ట్ ఎఫిషియెంట్ అనమాట. అంటే ఇతరులతో సమర్థవంతంగా మాట్లాడడానికి పనిచేస్తుంది. అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్, అంటే పాలిటిక్స్లో నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, పాలిటిక్స్ గురించి నీకు ఎంతమంది ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఏం చేయాలి? యూ షుడ్ రీడ్ డైలీ న్యూస్ పేపర్స్, రీడింగ్ న్యూస్ పేపర్స్. అండ్ పొలిటికల్ సైన్స్ గురించి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు చదివితే ఆయన ఆ టైంలో మహాత్ముడు ఏమన్నాడు, ఆ టైంలో ఇంకో వ్యక్తి ఏమన్నాడు, ఆ టైంలో ఇంకో పైనీర్ ఏమన్నాడు, ఇలా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రసంగం వచ్చినప్పుడు, ఆ ప్రసక్తి వచ్చినప్పుడు మనం వాళ్ళతో మాట కలిపి సమర్థవంతంగా మాట్లాడడానికి అవి ఉపయోగపడుతుంది. అది సెకండ్ అనమాట. థర్డ్ ఏంటి? థర్డ్ స్టడీస్ హెల్ప్స్ us టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ. మూడోది ఏంటంటున్నాడు? మూడోది హెల్ప్స్ us డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని సమర్థవంతంగా పోరాడడానికి కొన్ని అధ్యయనాలు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే జీవిత సమస్యలు ఎన్నో ఉంటాయి. అంటే లైఫ్ ఏంటో నేర్పుతాయి కొన్ని పుస్తకాలు. సపోజ్ ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ ఉన్నాడు అనుకోండి, ఈజ్ ఎ గుడ్ నవలిస్ట్. అతను రాసిన పుస్తకాలు ఏదైనా మీరు చదువుతుంటే అసలు లైఫ్ అంతరంలో మనం లోపలికి వెళ్ళి ఆ లైఫ్ అంటే ఏంటి ఇప్పటి నుంచి మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. మనుషుల్లోకి, మా సాధారణ మానవుల్లోకి సహజమైనటువంటి ఆయన భాషా పద్ధతిలో సహజంగానే మనలోకి వచ్చి మన జీవితం గురించి ఆయన చెప్పకుండానే పుస్తకాల్లో రాసి నేర్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొంతమంది నవల్స్ ఉంటాయి. అలాగే సరోజినీ నాయుడు ఉన్నారు, ఆవిడ పోయమ్స్ ఉంటాయి. ఆవిడ పోయమ్స్ పూర్తిగా లేడీస్ ఓరియంటెడ్ అనమాట. ఒక లేడీ స్టెప్ వైజ్, ఫేజ్ వైజ్, అంటే గర్ల్హుడ్లో ఎలా ఉంది, చైల్డ్హుడ్లో ఎలా ఉంది, కొంచెం మెయిడ్ అయిన తర్వాత అంటే కొంచెం యువతిగా మారిన తర్వాత ఎలా ఉంది, పెళ్లి కూతురిగా ఎలా ఉంటుంది తన ఆలోచనలు, పెళ్ళయ్యాక ఎలా ఉంటాయి, పిల్లల్ని జన్మనిచ్చిన తర్వాత వాడికి మంచి జీవితం ఇచ్చిన తర్వాత ఒక భర్తకి పిల్లలకి జీవితాన్ని సరిదిద్దడంలో ఫ్రూట్ఫుల్గా తన లైఫ్ ఎలాగా లీడ్ చేసింది అనే ప్రిఫరెన్స్ ఇస్తూ సరోజినీ నాయుడు గారు ప్రత్యేకించి లేడీస్ గురించి రాస్తారు. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనుకోండి,
స్పెషల్లీ అబౌట్ పేట్రియాటిక్ ఇవన్నమాట, పేట్రియాటిక్ బుక్స్ అన్నమాట ఆయన. అలాగా ఒక్కొక్క పుస్తకం చదివితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ ఎఫెక్టివ్లీ. అండ్ సమ్ బుక్స్ అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బుక్స్ ఏంటి, అవి టైం పాస్ అన్నమాట, అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి. వీ కెనాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, జస్ట్ వీ ఫీల్ హ్యాపీ, వీ ఫీల్ ప్లెజర్ విత్ దెమ్. అండ్ సెకండ్లీ సమ్ బుక్స్ దే give us some information to communicate with other people, how to talk with them and what is the subject and effectiveness అన్నమాట మాట్లాడడం. Thirdly, those books learned us so much about our life. We can deal our problems in our daily life with those books. Understand? ప్రతిదీ కూడా పుస్తకంలో రాసింది ప్రతిదీ గుడ్డిగా నమ్మేసి మనం ఫాలో అవ్వాలి. కానీ కొన్ని పుస్తకాలు నేర్పుతాయి, ప్రతి పాఠాలని నేర్పుతాయి. వాటిలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ మన ఎక్స్పీరియన్సెస్ కోయిన్సైడ్ ఏమి నేర్పుతాయి, జీవితం అంటే ఏంటో నేర్పుతాయి అన్నమాట. అలాగా 3 టైప్స్ చెప్పాడు. స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్గ్యుమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. దేర్ చీఫ్ యూజ్ ఫర్ డిలైట్ ఈజ్ ఇన్ ప్రైవేట్నెస్ అండ్ రిటైరింగ్, ఫర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్ డిస్కోర్స్, and for ability is in the judgment and disposition of business. For expert men can execute and perhaps judge of particulars one by one, but the general counsels and the plots and marshalling of affairs come best from those that are learned. To spend too much time in studies is wrong. ఇక్కడ చిన్న మీకు ఇష్టమైన మాట వచ్చిందన్నమాట. ఏంటంటే the best from those that are learned. To spend too much time in studies is sloth. Sloth means laziness. పుస్తక పఠనంలో ఎక్కువసేపు గడిపేయడం కూడా లేజినెస్ క్రియేట్ చేస్తుంటారు. అలా చదువుతూనే కూర్చున్నాం అనుకో, లేవం, ఒకే చోట కూర్చుంటాం, అక్కడే చదువుకొని అక్కడే పడుకుంటాం. ఆకలేసింది అనుకో, మమ్మీ నాకు ఆకలేస్తుంది, టీ అన్నా పెట్టు, లేదంటే భోజనం అన్నా పెట్టు, ప్లీజ్ గివ్ మీ సమ్ లంచ్. అండ్ యువర్ మమ్మీ ఆర్ యువర్ డాడీ ఆర్ యువర్ సిస్టర్ యూజ్ టు టేక్ యువర్ కాఫీ ఆర్ లంచ్ టు యువర్ ప్లేస్ ఓన్లీ. యూ కెనాట్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్ బికాస్ యు ఆర్ స్పెండింగ్ టూ మచ్ టైం ఫర్ రీడింగ్. సో అది మనకి కొంచెం లేజినెస్ ఇస్తుందని ఒక మాట చెప్తున్నాడు. సరే, లేజినెస్ వచ్చేస్తుంది అంటారు కదా సార్, మేము చదవడం మానేయాలంటారేమో, అలాంటివి నెగిటివ్ అర్థాలు తీసుకోవద్దు, ఓకేనా. లేజినెస్ కూడా ఇస్తుందని చెప్తున్నాడు అనమాట. అలాగే థర్డ్ చెప్పాను కదా, అది కొన్ని జీవిత పాఠాలు చెప్తాయని చెప్పి, అవి మనకున్న సమస్యలు, మనకున్నటువంటి కష్టాలు, కొన్ని మంచి విషయాల్లో మంచి జడ్జిమెంట్ ఇస్తాయి అన్నమాట అవి నేర్చుకోవడం వల్ల. ఎక్కువసేపు పుస్తకాలతో పట్టణం మనం కాలం గడుపుతుంటే బద్ధకం వస్తుందని కూడా బెకన్ చెప్తున్నాడు. అంటే యాజ్ పర్ ద బెకన్, డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఫర్ రీడింగ్ బుక్స్ అన్నమాట. ఎలా విత్ బుక్స్, ఈ పుస్తకాలతో ఎక్కువ కాలక్షేపం చేయొద్దు, నీకు ఎక్కువ లేజినెస్ వస్తుందని చెప్తున్నాడు. బట్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేజ్లో మీకు అవసరం అది. ఎందుకంటే ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ and economics lecturer will make you learn economics and civics, Sanskrit, everything. There are 5 subjects and 5 lecturers and 5 subjects, but those 5 subjects you only can study. So there won't be any place for laziness. You don't give the chance. ఎందుకంటే 5 సబ్జెక్టులు మీరే చదవాలి కాబట్టి మీరు అలాగా లేజినెస్కి గురవద్దు. ఇదంతా కేవలం మనం చదువుకునేటటువంటి స్టడీస్ అంటే మన కరికులం చదువుకునే ఇంటర్మీడియట్లో చదువుకునే 10th గురించి ఒక సబ్జెక్ట్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుకునేది. ఇన్ ఫ్రమ్ అవర్ సబ్జెక్ట్స్ వీఆర్ గెటింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ లెర్నింగ్, త్రూ లెర్నింగ్. ఏంటంటే ఇప్పుడు చదువంతా కూడా ఏంటి టార్గెట్స్ ఏంటి, వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ జాబ్, we have to get a good future by our studies or by our qualifications. అదే కదా ఎంతసేపు మీకు తెలిసింది అంతవరకే. ఎంతవరకు తెలుసు,
10th క్లాస్కి వచ్చాము, లెక్కలు చేయాలి, లేకపోతే సైన్స్ చదవాలి, సోషల్ చదవాలి. వీటి వల్ల నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్ తీసుకుంటే భవిష్యత్తులో డిగ్రీలో కానీ ఇంజనీరింగ్లో కానీ ఇది ఉంటుంది. దాని ద్వారా మనకి మంచి కెరియర్ వస్తుంది, లేదా మంచి జాబ్. మన పేరెంట్స్ ఆలోచించినా, మనం ఆలోచించినా అన్ని దేని గురించి ఆలోచిస్తాం, మొత్తం అంతా ఆ జాబ్స్ గురించి సెటిల్ అవడానికి ఆలోచిస్తాం. బట్ సంబడి ఆ పుస్తకాలే కాదమ్మా, మనం ఇప్పుడు మన కోర్సుతో పాటు చదువుకునే పుస్తకాలే కాదు. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు అనుకున్నాం. సపోజ్ ఆయన పేట్రియాటిక్ బుక్స్ బాగా రాశాడు. పేట్రియాటిక్ ఫీలింగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారు, లైబ్రరీకి వెళ్ళో లేదా ఎక్కడికి వెళ్ళో మొత్తం మీద రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన పుస్తకాలు కొన్ని గ్యాదర్ చేసి చదివి ఆనందపడుతుంటారు. అర్థమైందా? సపోజ్ యు ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, నీకు మంచి సమస్య వచ్చింది జీవితంలో, ఏం చేయాలో తెలియలేదు. ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకం ఉందన్నమాట. సపోజ్ మైండ్ మ్యాజిక్ అని, లేదా లైఫ్ గేమ్ అని, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అంతర్ముఖం అని, ఇలా మంచి మంచి నవల్స్ ఉన్నాయి. అవి తీసుకొచ్చి చదివానుకో, ఏమో ఆ నవల చదివితే నీ జీవితంలో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయగలరు. అర్థమవుతుందా? అలాగా అపార్ట్ ఫ్రమ్ అవర్ కరికులం ఆఫ్ స్టడీస్, we have to study some more books to get information and for our pleasure and to lead our life also. Understand? ఈ మూడు రకాలుగా కూడా మనం పుస్తకాలు చదవచ్చు అనేది ఈయన బెకన్ గారు చెప్తున్నారు అన్నమాట. సో ఇలా చదివే వాళ్ళలో కూడా మూడు రకాలు ఉంటారు, వాళ్ళు కూడా చెప్తున్నాడు. ఏంటో చూడండి. యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్, ఈజ్ ఎఫెక్టేషన్ టు మేక్ జడ్జ్మెంట్ ఓన్లీ బై దేర్ రూల్స్, is a humor of a scholar. They perfect in nature and are preferred by experience. For natural abilities are like the natural plants that need pruning by study, and studies themselves to do give forth direction too much at large, except they be bounded by experience. Crafty men contemn studies, simple men admire them, and wise men use them. మూడు రకాలు చెప్పాడు ఆయన. అంటే మిగిలింది మధ్యలో చదివి మీనింగ్ చెప్పట్లేదు అది ఇది మీరు అనుకోవద్దు. ఇదేంటంటే మనకి లెసన్ ఎంతవరకు నేను మీకు ఇంజెక్ట్ చేయగలుగుతున్నాను, మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఇందులో మెయిన్ పాయింట్స్ ఎక్కడ వచ్చి ఎక్కడ అవుతున్నాయి అన్నదే చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్ గురించే మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవే రేపు మనం క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి, యానిమేషన్స్ రాయడానికి దే విల్ బి యూస్ఫుల్ అని. సో ఈ తెలుగు వాడడానికి కూడా ఎక్కువ కారణం అదే. అంతా నేను ఇంగ్లీష్లోనే చెప్పుకుంటూ పోతే నేను చెప్పే వీడియో మీరు ఎవరు చూడరు. ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్. మోస్ట్ ప్రాబబ్లీ మెనీ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. సో I need to say in Telugu and you need to understand in Telugu. It is good for learning also. Okay. సో ఇందాక ఏం చెప్పాను, 3 types ఆఫ్ స్టడీస్ ఉన్నాయని చెప్పాను. వాటి గురించి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి మైండ్లో ఏం చెప్పాను. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలాగే దేర్ ఆర్ 3 ways to approach the books also. రీడింగ్ 3 రకాలుగా చదివే పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఎవరు పిల్లలు అంటే మనుషులు అందరూ కూడా, మీరే కాదు. ఏంటంట ఏం చెప్తున్నాడు, క్రాఫ్టీ మెన్ కంటెంట్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. చూడండి ఒకసారి, వాడింది ఏంటి, ఫస్ట్లో క్రాఫ్టీ మెన్, రెండోది సింపుల్ మెన్, మూడోది వైజ్ మెన్. క్రాఫ్టీ మెన్ ఏం చేస్తారంటే, క్రాఫ్టీ మెన్ అంటే యాక్ట్ చేసేవాడు, నమ్మించేవాడు, ఇలా చేస్తున్నామని నమ్మించేవాడు. అలాగే వాళ్ళకి క్రాఫ్టీ మెన్ వాళ్ళు చాలా స్కిల్డ్ అన్నమాట. అలాంటి స్కిల్ అంటే వాళ్ళు చాలా క్లవర్, ఎస్పెషల్లీ ఇన్ ఏ డిజానెస్ట్ ఆర్ సీక్రెట్ వే. దే విల్ యాక్ట్ యాజ్ రీడింగ్. మా ముందరే పుస్తకం వచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఒక గంటలో లేకపోతే రేపు చదివిన కూర్చోబెట్టి చదివించారనుకోండి, ఇలా పుస్తకం చూసి యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అదే చెప్తున్నాడు ఏంటంటే, క్రాఫ్టీ మెన్ ఏమంటే
క్రాఫ్టీ మెన్ కంటెమ్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్. సింపుల్ మెన్ ఏం చేస్తారు, పుస్తక పఠనాన్ని లవ్లీగా చదువుతారు అనమాట. దాంట్లోకి సబ్జెక్ట్ ఏముందో, ఏమి నేర్చుకుంటున్నాం అన్నది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, అంటే వాటిని బాగా ఇంట్రెస్ట్తో చదువుతారు అనమాట. వైజ్ మెన్ యూజ్ దెమ్. ఇంకా విజ్ఞానవంతులు ఏం చేస్తారమ్మా, ఆ పుస్తకాలని వాడుకుంటారు అనమాట. పుస్తక పరిజ్ఞానాన్ని వాడుకుంటారు లైఫ్లో, అలా చేస్తారు అనమాట. సో ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూజ్ బట్ దట్ ఈస్ ఏ విజ్డమ్ వితౌట్ దెమ్ and above them one by observation. Read not to contradict and confute, not to believe, not take for granted, not to find talk and discourse, but to weigh and consider. Some books are to be tasted. ఇంకో పాయింట్ వస్తుందమ్మా. Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested. కొన్ని పుస్తకాలు టేస్ట్ చేయడం వరకు సరిపోతాయి. కొన్ని పుస్తకాలనేమో అంటే ఆహారంతో పోల్చుకుంటే, ఓహో ఇది టేస్ట్ చేసేసి ఓకే ఇది టేస్ట్ బాగానే ఉందని సర్టిఫై చేస్తాం, లేదా బాగాలేదని సర్టిఫై చేస్తాం. కొన్ని ఏం చేస్తాం, బాగున్నాయి ఇంకా నవిలి మింగుతాం, లోపల తీసుకెళ్తాం అన్నమాట. ఇంకా కొన్ని ఇంకా అది అరుగుదల కొంచెం మన శక్తి తక్కువ ఉన్నా కానీ కొంచెం ఎక్కువ తింటాం అన్నమాట, అంటే అరిగించుకుంటాం అన్నమాట. అంటే కొన్ని పుస్తకాలు టేస్ట్ చేసి వదిలేసారు, అంటే చదివి వదిలేరు, వాటితో ఉపయోగం ఉండదు. రెండవ టైప్ పుస్తకాలు ఏంటంటే వాటిని స్వాలో చేయాలంటే మనం అబ్జర్వ్ చేయాలి, మనం ఆకలింపు చేసుకోవాలి, వాటితో కొంత జీవితంలో ఉపయోగం ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇంకా జీవితాన్నే నడిపించే పుస్తకాలు ఉంటాయని అర్థం అనమాట. అలా 3 రకాలుగా చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్, అండ్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్. దట్ ఈస్ సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ ఓన్లీ ఇన్ పార్ట్స్, అదర్స్ టు బి రీడ్ బట్ నాట్ క్యూరియస్లీ, and some few to be read wholly and with diligence and attention. Some book also may be read by deputy and extracts made of them by others, but that would be only in the less important arguments and the mainer sort of books. Else distilled books are like common distilled waters, flashy things. Reading make a full man, conference a ready man, and writing an exact man. And therefore if a man write little, he had need have a great memory. అలాగే రైటింగ్ గురించి కూడా చెప్తున్నాడు. రైటింగ్ అనేది మనకి మెమొరీని పెంచుతుంది అనమాట. చూడండి, తెలుగులో చెప్తాం 10 సార్లు చదివే కంటే 2 సార్లు రాసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. రైటింగ్ కూడా మ్యాన్ని పర్ఫెక్ట్ చేస్తుంది, మ్యాన్కి మెమరీ పవర్ని పెంచుతుంది. రీడింగ్తో పాటు రైటింగ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నాడు అనమాట రైటర్. సో కొన్ని సబ్జెక్టుల ద్వారా కొంత నాలెడ్జ్ వస్తుంది. ఫ్రమ్ సమ్ సబ్జెక్ట్స్ వీ కెన్ గెట్ సమ్వర్ క్లెవర్నెస్. చూడండి, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం. దీంట్లో ఆధార్ ఏం చెప్తున్నాడంటే కొన్ని రకాల అధ్యయనాలు, సమ్ స్టడీస్ విల్ క్యూర్ అవర్ డిసీజెస్ ఆల్సో. సమ్ స్టడీస్ విల్ క్యూర్ అవర్ మెంటల్ డిసీజెస్, నాట్ ఫిజికల్ డిసీజెస్. కొన్ని మానసిక రుగ్మతలను కూడా కొన్ని అధ్యయనాలు, కొన్ని పఠనాలు ఏం చేస్తాయి, నయం చేస్తాయి అన్నమాట. మానసిక రుగ్మతలు అంటే మానసిక రోగాలు, కొంచెం మెంటల్గా డిప్రెషన్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ పుస్తకాలు ఇష్టం అనుకుంటాం అనుకోండి, మెడికల్ పుస్తకం ఇచ్చామంటే రిలాక్స్ అవ్వదు. మనం మూడు బాగాలేంటే మంచి పుస్తకం దొరికింది అనుకోండి, చూసి ఆనందిస్తాం. అలాగే మంచి పుస్తకం లాంటి ఒక ఫిల్మ్ ఉందనుకోండి, ఆ ఫిల్మ్ కూడా చూసి మనం మూడు డైవర్ట్ చేసుకుని హ్యాపీనెస్ వస్తాం అన్నమాట. అయితే యాజ్ పర్ ద బెకర్ ఏంటంటాడు, అన్ని పుస్తకాలు ఒకలాగే చదవడానికి ఉండవు, కొన్ని పైపైనే చదవాలి. అదే ఇందాక మనం మాట్లాడుకున్నది అదే. సమ్ బుక్స్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ టు టేస్ట్, సమ్ బుక్స్ ఆర్ మెంట్ ఫర్ టు స్వాలో, సమ్ బుక్స్ ఆర్ వీ హ్యావ్ టు రీడ్ దెమ్. అంటే స్వాలో అంటే మీనింగ్ ఏంటి? సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. టేస్ట్ చేసి అంటే పైపైన చదవలేదు అని అర్థం. సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, వాటిని ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ ఏంటో చూడాలి, అది మన పరీక్షలకు ఉపయోగపడితే రాయాలి. సమ్ బుక్స్ ఆర్ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్, అవి కొన్ని డైజెస్ట్ చేసుకోవాల్సి ఉంటాయి అన్నమాట. అది కొంతమందికి కొన్ని పుస్తకాలు మోడరేట్గా తయారు చేస్తాయి అన్నమాట.
కొంచెం మోడర్న్గా ఉండేటట్టు చూస్తాయి. అంటే ఆ పుస్తకాల ద్వారా కూడా కొంత జ్ఞానం పెంచుకొని మోడర్న్గా ఉండేలాగా ఉంటారు. కొన్ని ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ ఏం చేస్తే వెన్ వీ రీడ్ సమ్ హిస్టారికల్ బుక్స్, సమ్ హిస్టరీ వీ గెయిన్ some useful information about our past and ancient days, that history will give us that information. Okay, that it will increase our wisdom also. It will increase our knowledge also. పాత వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎలా ఉండేవాళ్ళు, ఆ రాజులాగా ఎలా జీవించారు, మన ఇండియా ఏంటి, మన స్వాతంత్రం ఏంటి, ఇలాంటివన్నీ చరిత్ర చెప్తుంది అనమాట, హిస్టరీ చెప్తుంది. అలాగే ఈ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ ఏమవుతుందంటే ఇందులో మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్తున్నాడు అంటే, లెట్ హిమ్ స్టడీ ద స్కూల్ మ్యాన్ ఫర్ దే ఆర్ సిమిలీ సెక్టార్స్ ఇఫ్ హీ బి నాట్ యాక్ట్ టు రీడ్ ఓవర్ మ్యాటర్స్ అండ్ టు కాల్ అపాన్ వన్ థింగ్ టు ప్రూవ్ అండ్ ఇలిస్ట్రేట్ అనదర్, లెట్ హిమ్ స్టడీ ద లాయర్స్ కేస్. కొంతమంది డిఫెక్ట్ ఆఫ్ మైండ్ హ్యావ్ ఏ స్పెషల్ రిసీట్. ఈ మ్యాథ్స్ ఒక్కొక్కటి తెలివి తక్కువ వాళ్ళు కూడా క్లెవర్గా తయారు చేస్తుంది, తెలివైన వాళ్ళగా తయారు చేస్తుంది. అలాగే ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా, ఏదైనా సిచ్యుయేషన్ ఉన్నా, దట్ మ్యాథ్స్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ ఈజీ. ఎందుకంటే వాళ్ళకి దే ఈవెన్ దో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, దే కెన్ బి రెడీ టు సాల్వ్ దట్. మ్యాథ్స్లో మాదిరిగానే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడానికి, దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. అలాగే బయాలజీ ఉందనుకోండి, మన మైండ్ యొక్క డీప్నెస్ తెలియజేస్తుంది. బయాలజీ ఏం చేస్తుంది, మైండ్ యొక్క డీప్నెస్ని, అంటే మనసు యొక్క లోతు, అంటే మన లోతు అంటే ఏంటి, వాడు ఏంటి కొంచెం సైకలాజికల్గా మనం ఏ విధంగా ఆలోచిస్తారు అనేది. అలా ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ విల్ గివ్ అస్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ నాలెడ్జ్. అండ్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ బుక్స్ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ హూ ఈస్ రీడింగ్ ద బుక్స్, త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. చెప్పాను కదా, క్రాఫ్టీ మెన్, వైస్ మెన్, క్లెవర్, ఇలా చెప్పుకొచ్చాను కదా. అలాగే క్రాఫ్టీ మెన్ ప్రిటెండ్ చేస్తారు, యాక్ట్ చేస్తే చదువుతారు కొంతమంది, ఇలా కొంతమంది ఆకలింపు చేసుకోవడానికి చదువుతారు, వైస్ మెన్ ఏమో వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. అలాగే ప్రతి బుక్ తోటి, ప్రతి బుక్ ఇచ్చే జ్ఞానం కూడా మన జీవితానికి పనికిరాదు. అన్ని పుస్తకాలని గుడ్డిగా నమ్మేసి చదివేయకూడదు. కానీ చాలా పుస్తకాలు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మన జీవితాన్ని నడిపిస్తాయి. అర్థమైంది కదా. ఈ రోజుతోటి ఆఫ్ స్టడీస్ అనే ఒక చాప్టర్ పూర్తయింది. చాప్టర్ కదా ఇది, లెసన్, రోజు నుంచి ఒక లెసన్ పూర్తయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకో లెసన్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇందులో మీకు ఇచ్చిన వీడియోలో డౌట్స్ చెప్తారు. డౌట్స్ కాల్ మీద ఉంటే దాంట్లో డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఏదన్నా నేను చెప్పే దానిలో ఏమైనా మార్పులు చేసుకుంటే నేను చూసుకుంటాను, తర్వాత సర్దిద్దుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. ఇంట్లో లేజీగా కూర్చోవద్దు, కొంచెం వీడియో క్లాసెస్ శ్రద్ధగా వినండి. చదువుకునే టైం కూడా మీకు కేటాయించండి. అస్తమాన్ సెల్ ఫోన్లతోటి, టీవీలతోటి టైం పాస్ చేయొద్దు. మనకి అసలే టైం లేదు. మీకు ఫిజికల్గా నేర్పించే టైం కూడా మాకు లేదు. సో ఇదే ఫిజికల్గా నేర్పిస్తున్నాం అనుకుని మీరు దాంట్లోంచి అవసరమైన డౌట్లు, రీజనబుల్ డౌట్స్ మాత్రమే అడగండి. డౌట్స్ అడగామన్నా అని చెప్పి రకరకాల డౌట్స్ మీకు ఇష్టం వచ్చినవి పెట్టేయద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్.